సింగన్న తెలివి. ఒక జమీందారు ఇంట్లో ఎల్లమ్మ అనే పెద్దావిడ వంట పని చేస్తూ ఉండేది. ఆమె కొడుకు సింగన్న తండ్రి లేనివాడు కావడంతో కాస్త గారాబంగా పెరిగాడు. తెలివితేటలున్నా ఉపయోగించేవాడు కాదు. దాంతో కొడుకు భవిష్యత్తు గురించి ఎల్లమ్మ దిగులు పడుతుండేది. ఒకరోజు సింగన్నతో, నీకు ఏ పని రాదు, వచ్చినా చేయవు, ఇలాగైతే ఎలా, నా మాట విని ఏదో ఒక పనిలో చేరు అందామె. సరే, నువ్వు పనిచేసే జమీందారు దగ్గరే నాకు పని ఇప్పించు అన్నాడు సింగన్న. ఎల్లమ్మ సంతోషించి అదే రోజు జమీందారును అడిగింది. ఆయన సరే అన్నాడు. మరుసటి రోజు కొడుకును వెంటబెట్టుకొని జమీందారు దగ్గరికి వెళ్ళింది ఎల్లమ్మ. జమీందారు అతడితో, నువ్వు ప్రస్తుతం మా గేదెలను కాస్తూ ఉండు, గేదె ఖరీదు 500, ఏ ఒక్కటి తప్పిపోయినా నీ దగ్గర నుంచి అంత మొత్తం వసూలు చేస్తాను, జాగ్రత్త అని చెప్పాడు. ఆ తర్వాత రోజు నుంచి గేదెలు కాస్తూ వచ్చాడు సింగన్న. కానీ కొద్ది రోజులకు ఆ పని ఏమాత్రం నచ్చలేదు అతడికి. ఎలాగైనా తాను తెలివైన వాడినని జమీందారుకు నిరూపించి తన ప్రతిభకు తగిన పని చేయాలనుకున్నాడు. ఒకరోజు సింగన్న గేదెలు కాసే పనిని మరో కుర్రవాడికి అప్పగించాడు. ఒక గేదెను మాత్రం తోలుకొని పక్క గ్రామానికి వెళ్ళాడు. దానికి రెండు పక్కల ₹1 గేదె కొనే ఉద్దేశం ఉన్నవారు సాయంత్రం పాఠశాల పక్కనున్న మైదానానికి రావాలి అని శుద్ధముఖతో రాసి తాను అక్కడికి చేరుకున్నాడు. ₹1 గేదెను కొందామన్న ఆశతో మైదానంలో దాదాపు 1000 మంది పోగయ్యారు. సింగన్న వాళ్లతో, మీరంతా గేదెను కొందామని వచ్చారు, కానీ నా దగ్గర ఉంది ఒక్కటే, కాబట్టి ఓ పని చేద్దాం. రూపాయి ఇచ్చిన వాళ్ళందరి పేర్లు చీటీల మీద రాసి ఎవరి పేరు వస్తే వారికి గేదెను అమ్ముతాను. ముందే చెప్తున్నా, మిగతా వాళ్ళ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వను అని స్పష్టంగా చెప్పాడు సింగన్న. వస్తే గేదె, పోతే ₹1 అనుకొని అందరూ ఆ షరతుకు అంగీకరించారు. తాము తీసుకువచ్చిన రూపాయలను ఇచ్చేసి చీటీల మీద పేర్లు రాయించుకున్నారు. అలా ₹1000 పోగయ్యాయి. వచ్చిన వాళ్లల్లోనే ఒకరితో చీటీ తీయించి అందులో పేరు వచ్చిన వ్యక్తికి గేదెను ఇచ్చేశాడు. ఆ ₹1000 తీసుకొని జమీందారు దగ్గరికి వెళ్ళి, మీ గేదె పోయింది, ఇదిగో డబ్బు అంటూ జరిగిందంతా చెప్పాడు సింగన్న. జమీందారు ఆశ్చర్యపోయి, గేదెలు కాసేందుకైనా పనికి వస్తావో లేదో అనుకున్నా, కానీ తెలివైన వాడివే, ఇక నుంచి జమీందారీ లెక్కలన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో అంటూ బహుమతిగా కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. తన కొడుకు తెలివి చూసి మురిసిపోయింది ఎల్లమ్మ.